రెడీగా ఉండండిరా. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఫ్యూచర్ లో మన ఎర్త్ స్పీడ్ తగ్గబోతుంది అంటే మీరు నమ్ముతారా? నేను నమ్మను. అవును, మీరు నమ్మకపోయినా ఇది నిజం. రీసెంట్ గా ఒక స్టడీలో ఏం తెలిసిందంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల టెంపరేచర్ పెరిగి కోల్డ్ ప్లేసెస్ ఉన్న మంచంతా కరగబోతుందంట. అండ్ దీని వల్ల మన ఎర్త్ యొక్క మాస్ అండ్ దాని రొటేషన్ స్పీడ్ అనేది తగ్గుతుందంట. సో 2029లో దీని వల్ల మన టైం అనేది 1 సెకండ్ తగ్గబోతుందంట. అండ్ దీన్నే నెగిటివ్ లీవ్ సెకండ్ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, రీసెంట్ గా ఎలన్ మస్క్ మామ ఒక గ్రేట్ ఇన్వెన్షన్ చేశాడు. అదే మన హ్యూమన్ బ్రెయిన్ లో చిప్ పెట్టడం. అయితే ఇప్పుడు నేను దాని గురించి చెప్పట్లేదు. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఐ మీన్ ఆ చిప్ ఎలా తయారు చేశారు అనేది నేను చెప్పను, అది ఎలా పనిచేస్తుందో చెప్తా. మన స్కల్ లో ఒక పార్ట్ ని తీసి ఆ పార్ట్ ప్లేస్ లో S1 అనే ఒక చిప్ ని పెడతారు. దాని రేడియస్ 8 మిల్లీమీటర్స్ ఉంటుంది. అండ్ ఆ చిప్ లో 3000కు పైగా ఉన్న మైక్రో ఎలక్ట్రాన్స్ అనే వాటిని మన బ్రెయిన్ కి అటాచ్ చేస్తారు. అండ్ ఆ మైక్రో ఎలక్ట్రాన్స్ అనేవి మన బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ మధ్య ప్రసారమయ్యే మెసేజ్లను గుర్తించి చిప్ లోకి పంపుతుంది. సో అక్కడి నుంచి మనం వాటిని కంప్యూటర్ లో అటాచ్ చేసి మన బ్రెయిన్ లో ఉన్న ఆలోచనలు మనం తెలుసుకోవచ్చు అంట. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈఫెల్ టవర్. మనందరికీ తెలుసు ఇది ప్యారిస్ లో ఉంటుందని. అయితే ఇప్పుడు ఈఫెల్ టవర్ గురించి మీకు తెలియని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా. చెప్పు. ఈఫెల్ టవర్ అనేది సమ్మర్ లో 15 సెంటీమీటర్స్ హైట్ పెరుగుతుందంట. ఎందుకంటే సమ్మర్ లో థర్మల్ ఎక్స్పాన్షన్ వల్ల ఆ టవర్ మధ్య గ్యాప్ వస్తుంది. ఐ మీన్ హీట్ వల్ల ఆ టవర్ అనేది ఎక్స్పాండ్ అవుతుందంట. మన హ్యూమన్ బ్రెయిన్ గురించి ఇప్పుడు నేను చెప్పబోయే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వింటే మీరు అవునా నిజమా అంటారు. ఇంతకీ ఫ్యాక్ట్ ఏంటంటే మన హ్యూమన్ బ్రెయిన్ కి 23 వాట్స్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే కెపాసిటీ ఉందంట. అది ఎలా పాసిబుల్ అంటే మన హ్యూమన్ బ్రెయిన్ లో ఉన్న నెర్వ్స్ అనేవి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయగలవంట. మన హ్యూమన్ బాడీలో అప్రాక్సిమేట్ గా సెల్స్ అనేవి ఉన్నాయి. అండ్ అందులో ప్రతి సెల్ మన సర్వైవల్ కి అవసరమైన స్పెసిఫిక్ ఫంక్షన్ ని కరెక్ట్ గా వర్క్ అయ్యేలా చేస్తాయి. వీడియో మధ్యలో వీడియో చేయాలంటే కంగారు పడకండి. అఫ్ కోర్స్ ఈ వీడియోని మీరు ఎక్కడి వరకు చూసారంటే ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చి ఉంటుంది. ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టింది. ఇన్ఫాక్ట్ ఎడిటింగ్ చేయడానికి అయితే ఇంకా టైం అయితే పట్టింది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ ఫ్యాక్ట్ లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రజెంట్ మనం పడుకునే ముందు మన తల కింద పెట్టుకోవడానికి పిల్లోస్ ని వాడుతున్నాం. ఐ మీన్ చాలా సాఫ్ట్ గా అండ్ మెత్తగా ఉండే పిల్లోస్ ని వాడుతున్నాం. అవును, ఎందుకంటే వాటి వల్ల మనకి హాయిగా నిద్ర పడుతుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే పూర్వం ఏషియంట్ ఈజిప్టియన్స్ వాళ్ళు నిద్రపోయే ముందు వాళ్ళ హెడ్ కింద పెద్ద పెద్ద రాళ్ళని పెట్టుకుని నిద్రపోయేవారంట. ఏం మాట్లాడుతున్నావురా? ఎందుకంటే ఆ రాళ్ళు అనేవి వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తాయని అండ్ వాళ్ళకి ఎటువంటి డిసీజెస్ రాకుండా చేస్తాయని వాళ్ళు నమ్మేవారంట. మై డియర్ సబ్స్క్రైబర్స్, ఇప్పుడు మీ అందరికీ నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. ఇంతకీ ఆ క్వశ్చన్ ఏంటంటే ఒక మనిషి ఇంకో మనిషికి షేక్ హ్యాండ్స్ ఇవ్వడం వల్ల ఎక్కువ జర్మ్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయా, లేదా ఇద్దరు వ్యక్తులు కిస్ చేసుకోవడం వల్ల ఎక్కువ జర్మ్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయా? మీ ఆన్సర్ ఏంటో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇద్దరు వ్యక్తులు కిస్ చేసుకుంటే ట్రాన్స్ఫర్ అయ్యే జర్మ్స్ కంటే ఒకరినొకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం వల్ల ఎక్కువ జర్మ్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 8, మీరు మ్యూజిక్ వింటూ నిద్రపోతే మీరు వినే మ్యూజిక్ అనేది మీ స్లీపింగ్ డ్యూరేషన్ ని పెంచుతుందంట. అండ్ అంతేకాకుండా మ్యూజిక్ ని వినడం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గి బీపీ కంట్రోల్లో ఉంటుందంట. సో మ్యూజిక్ వినడం మంచిదని చెప్పి మీరు లాంటి సాంగ్స్ విన్నారనుకోండి మీ పని అంతే. ఐ మీన్ మ్యూజిక్ అంటే మన బ్రెయిన్ కి ప్రశాంతతని ఇచ్చే మ్యూజిక్ ని వినాలి. ఫ్యాక్ట్ నెంబర్ 9, మీలో చాలా మంది కంప్యూటర్స్ వాడుతుంటారని నాకు తెలుసు. అయితే కొంతమంది రీసెర్చర్స్ కంప్యూటర్స్ మీద చేసిన దాని ప్రకారం ఏం తెలిసిందంటే ప్రతి నెల 6000 కొత్త కంప్యూటర్ వైరస్లు అనేవి జనరేట్ అవుతున్నాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఇండియాలో ఒక ప్లేస్ అయితే ఉంది, అదే బాంగర్ ఫోర్ట్. ఈ ఫోర్ట్ లో ఆత్మలు తిరుగుతుంటాయని ఇప్పటికీ చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే స్టోరీలోకి వెళ్తే ఈ ఫోర్ట్ లో రాణి రత్నావతి అనే ఒక రాణి ఉండేది. అయితే ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఒక తాంత్రికుడు ప్రయత్నించేవాడంట. అండ్ ఇది తెలుసుకున్న ఆ రాణి ఆ తాంత్రికుడిని చంపేసింది. అయితే అసలు కథ ఇక్కడే స్టార్ట్ అయింది. ఆ తాంత్రికుడు చనిపోయే ముందు ఆ ఊరిని శపించాడు. ఇక్కడ ఎవరు హ్యాపీగా ఉండరు, ఇన్ కేస్ ఎవరైనా ఉంటే చనిపోతారు అని శపించాడు. సో ఇక్కడికి ఎవరు వెళ్ళకూడదని, అక్కడ ఆత్మలు తిరుగుతున్నాయని కొంతమంది చెప్తున్నారు. అందుకే ఈ ఊరిని అష్టదిగ్బంధనం చేశారు. అండ్ ఫైనల్గా దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ 10 ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే మా కంటెంట్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.